3 రక్తనాళాలు బ్లాక్, సర్జరీ కూడా చేయలేని పరిస్థితి, హైదరాబాద్ ఏఐజీ నుంచి డిశ్చార్జ్, ఎయిర్ అంబులెన్స్లో ముంబైకి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఈ 3 నెలలు మంటలే అంటూ పెరగనున్న పగటి రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా వడగాల్పులు, అనేక చోట్ల 45 డిగ్రీలు, కొన్ని చోట్ల అంతకు మించి వేసవి ఉపశమన ప్రణాళికలు అవసరమంటున్న ఐఎండీ. ఇప్పటికే 2 నెలల నుంచి ఎండలు వడగాల్పులకు దేశంలో అనేక ప్రాంతాలు అట్టుడికిపోతున్నాయి. రానున్న 3 నెలల్లో కూడా ఎండ తీవ్రత, వడగాల్పులు అంతకు మించి ఉంటాయని భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఏప్రిల్ నుండి జూన్ వరకు పగటి రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణానికి మించి నమోదవుతాయన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. ఇకపోతే ఎవరేమనుకుంటే మాకేంటి, ఏసీబీ కేసు ఉన్న అధికారులకే విజిలెన్స్, రెవెన్యూ శాఖలో సరికొత్త వివాదం. రెవెన్యూ శాఖ ఇంకా కంట్రోల్లోకి రాలేదు. ఇలాగైతే కష్టం. సీఎం చంద్రబాబు ఇటీవల కలెక్టర్ సమావేశంలో చేసిన వ్యాఖ్యలు ఈ శాఖను దారిలో పెట్టి ప్రజా సమస్యలకు పరిష్కారం చూపాలని సీఎం తపన పడుతుంటే రెవెన్యూ అధికారులు మాత్రం తమదే అని నిరూపించుకున్నారు. ఏసీబీ కేసులో ప్రాసిక్యూషన్ ఎదుర్కోవాలని అధికారిపై ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంటే అధికారికి ఏరికోరి సీసీఎల్ఏ భూపరిపాలన ప్రధాన కమిషనర్ కార్యాలయంలో పోస్టింగ్ ఇచ్చారు. ఈ విషయం తెలిసి ఉన్నతాధికారులు విస్తుపోతున్నారు. భారీగా డబ్బు దొరికిన కేసులో ఏసీబీ విచారణ ఎదుర్కోవాల్సిన అధికారికి విజిలెన్స్ విభాగం ఎలా ఇచ్చారు అన్న చర్చతో ఈ వ్యవహారం వివాదాస్పదంగా మారిందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మైనర్ మినరల్స్